హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు కోస్తా స్పెషల్ అరటి దవ్వతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అరటి చెట్టుని కొట్టేసిన తర్వాత మనకు వచ్చే స్టెమ్మే ఈ అరటి దవ్వ. రిచ్ ఫైబర్ కంటెంట్ ఉండే ఈ అరటి దవ్వతోనైతే కోస్తాలో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఈరోజు మనం ఒక రెసిపీని అయితే ఈ వీడియోలో చూద్దాం. మరి ఇలా కట్ చేసుకున్న ఈ అరటి దవ్వతో ఈరోజు మనం వీడియోలో అరటి దవ్వతో నువ్వుల పొడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా కోస్తాంధ్రాలో ఖచ్చితంగా ఈ ఐటమ్ అయితే ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. రైస్లోకైనా చపాతీకైనా మంచి కాంబినేషన్. అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అసలు ఈ దవ్వని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది కొంచెం లెందీ ప్రాసెస్సే, కానీ ఈ కర్రీని తినేటప్పుడైతే ఆ కష్టాన్ని ఖచ్చితంగా మర్చిపోతారు. మరి అంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పళ్ళాన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటరు, కొంచెం పుల్లటి మజ్జిగ, అలాగే కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఈ అరటిదవ్వ పైన ఉండే చెప్పునైతే తీసేయాలి. దానికంటే ముందు 2 సైడ్స్లో ఉండే బ్లాక్ పార్ట్ని అయితే కట్ చేసేయండి. ఇప్పుడు మెల్లిగా దీన్ని చాలా పలుచగా పైన ఉండే ఆ లేయర్ని అయితే తీసేసుకోవాలి. ఇలా ఉంటుంది లేయర్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఫైబర్ కంటెంట్ అన్నాను కదా, పీచు అయితే ఎక్కువగా వస్తుందండి. ఇలా సన్నగా మనం చక్రాల్లా కట్ చేసుకుంటూ మధ్యలో వచ్చే పీచుని మనం అలా ఫింగర్కి తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్కి అయితే చుట్టేసుకుంటూ దీన్ని కట్ చేయండి. ఒక 4-5 చక్రాలను కట్ చేసిన తర్వాత దానికి ఉండే పీచుని ఇలాగా సైడ్ నుంచి తీసేయండి. ఇలా కొన్ని చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చక్రాల్లా కట్ చేసి పెట్టుకున్న వాటిని కొన్నిటిని తీసుకొని మళ్ళీ వీటిని చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం లెందీ ప్రాసెస్సే. అలా చిన్న ముక్కల్లాగా వీటిని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న వెంటనే వీటిని ఇమీడియట్గా వాటర్లో వేసేసుకోవాలి. లేదంటే అరటిదవ్వ ముక్కలు అనేవి మనకి బ్లాక్గా అయిపోతాయి. చూడండి, చిన్న చిన్న ముక్కలు వచ్చాయి కదా, ఇంకా చిన్న ముక్కల్లాగా మీకు వీలుంటే కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కట్ చేసేసుకోవడమే. అయితే ఇలా కట్ చేసేటప్పుడు మనం పీచుని తీసుకున్నా ఇంకా ఇందులో కొంచెం మనకి పీచు అనేది మిగిలిపోతుంది. దీన్ని పూర్తిగా తీయకపోతే మనం కర్రీ తినేటప్పుడు అయితే ఇది మనకి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అయితే ఇలా మిగిలిపోయిన పీచుని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఒక విస్కర్ని తీసుకొని ఒకే డైరెక్షన్లో రొటేట్ చేసుకుంటూ ఈ పళ్ళెం మొత్తాన్ని తిప్పేయండి. చూడండి, కొంచెంసేపు తిప్పితే మనకి ఇలాగా ఆ విస్కర్కి కొంచెం అలా పీచు అనేది వచ్చేస్తుంది. ఇలాగ 2-3 టైమ్స్ చేసామంటే మనకి పీచు అనేది క్లియర్ అయిపోతుంది. ఇలా క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఎంతైతే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత మొత్తంలో మాత్రమే కట్ చేసుకున్న ముక్కల్ని తీసుకొని రిమైనింగ్ ముక్కల్ని ఏదైనా గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అయితే 2-3 డేస్ ఉంచుకోవాలంటే మాత్రం డైలీ వాటర్ని చేంజ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మజ్జిగ వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉంచేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ఈ అరటిదవ్వ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకున్న ముక్కల్ని బట్టి కొంచెంగా అందులో చింతపండు రసాన్ని వేసుకోండి. కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసి వేసేస్తే సరిపోయింది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుని ఒక మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ అరటిదవ్వ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి మనకి చాలా త్వరగా కుక్ అయిపోతాయి. మనకి ఎక్కువ టైం అయితే దీనికి పట్టదు. చూడండి, మనకి చక్కగా ఈ ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఎలా చిక్స్లో ఒక్కసారి చూడండి. ఇలా ఒక ముక్కను తీసుకుంటే మనకి చక్కగా అది మ్యాష్ అయిపోవాలి. అలా అయితే మనకి ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కల నుంచి వాటర్ మొత్తాన్ని తీసేసి చల్లారబెట్టండి. ఇలా చల్లారింది కదా, మనం వాటర్ తీసేసినా ఇందులో ఇంకా మనకి వాటర్ అనేది మిగిలిపోయి ఉంటుంది. దాన్ని ఇలాగా గట్టిగా పిండేసి తీసుకోవాలి. అలా పిండడం వల్ల మనకు ముక్కలు అన్నీ మెత్తగా అయిపోవండి. చూసారా, ఇలా మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత వాటర్ని పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మినప్పప్పు, అలాగే ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలను వేసేసి పప్పులు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా పప్పులు ఎర్రగా అయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువను వేసేసి ఒకసారి కలిపేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న అల్లం, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి కమ్మటి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ పోపు మిశ్రమాన్ని ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి వార్చి పిండేసి పెట్టుకున్న ఈ దవ ముక్కల్ని యాడ్ చేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇందులో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కానీ వాటర్ని తీసేసాం కాబట్టి మరి కొంచెం సాల్ట్ అనేది అవసరం అవుతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసేయండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఈ రుచిని అయితే అస్సలు మర్చిపోరు, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఇలా ఉంచేయండి. అప్పుడు ఆ పోపు తాలూకా ఫ్లేవర్స్ అన్నీ కూడా దవ ముక్కలకి చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల పొడిని యాడ్ చేసుకోండి. కొద్దిగా నువ్వుల్ని అలాగే ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటే ఈ నువ్వుల పొడి మనకు రెడీ అయిపోతుంది. కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడైతే దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, కోస్తాంధ్ర స్పెషల్ కమ్మటి అరటిదవ్వ కర్రీ మనకు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.